ఈ ఫస్ట్ ఉంది కదా, ఆడేముంది, నెహ్రూ గారు ఒక అమ్మాయితోటి ముద్దు పెట్టుకుంది. ఆ మోరు ఆ వీడియో కూడా ఉంది నా దగ్గర. ప్రధానమంత్రిగా బ్రిటన్ కు పోయిండు. వాళ్ళ చెల్లె విజయలక్ష్మి పండిత్ గారు అంటే ఇండియన్ ఎంబసీకి యూకే లో కమిషనర్ గా పనిచేసింది. వాళ్ళ కూతురు పేరు, ఆమె పేరు నైనా సేగల్. ఆ నైనా సేగల్ అంటే చిన్నపిల్ల. ఆమె చిన్నపిల్ల అంటే ఒక టీనేజ్ లేకపోతే అరౌండ్ 20-25 ఉండవచ్చు. ఎయిర్పోర్ట్ లో ఆ బ్రిటిష్ అధికారులు ఉన్నారు, ఈ ఇండియన్ హై కమిషనర్ ఉన్నది, చౌక ఈయనకి సెక్యూరిటీ, మన దేశానికి సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు. అట్లా చాలా మంది ఉన్నారు. ఈజీగా ఒక 50-100 మంది ఉంటారు. ఓకే, ఆ వీడియో కూడా ఉంది మన దగ్గర. ఆ పిల్ల మేనమామకి వెనకకెళ్ళి వచ్చి ముద్దు పెట్టుకుంది. సో దాన్ని తీసుకొచ్చి ఎట్లా చెప్తున్నాడు, ఆ మేనకోడలు ముద్దు పెట్టుకున్నదాన్ని ఎట్లా, ఇంకా వాడు ఫ్యాక్ట్స్ అని. సో అట్లా రాహుల్ గాంధీ ఏదో ఎడిట్ చేసిండు. ఎవరైనా విదేశాలకు పోతే, ఎక్కడికైనా పోతే పరిచయం అయితే మాట్లాడతారు, అది తప్పేం కాదు కదా. ఆ ఫోటో పెట్టిండు. అట్లా ఏది సోనియా గాంధీ ఆమెనంట ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ అంట. ఇది ఎడొస్తాయి, ఇవంతా వాట్సాప్ లో వస్తాయి. ఓకే, ఊర్లల్లో వాట్సాప్లలో చెత్త నింపుతారు. ఇట్లాంటి ఛానల్స్ ని బంద్ చేయాలి. వీడు ఏం చెప్తున్నాడు చూద్దాం. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత గాంధీ కుటుంబం 54 సంవత్సరాలకు పైగా మనల్ని పరిపాలించింది. ఈ గాంధీ కుటుంబానికి మూల పురుషుడు గియాసుద్దీన్ గాజీ. ఇతను ఒక సున్నీ ముస్లిం, కానీ అతను దేనికి భయపడి ఒక హిందువుగా మారాల్సి వచ్చింది. నెహ్రూ దగ్గర ప్రైవేట్ సెక్రటరీగా పనిచేసిన ఎంఓ మతాయి తాను రచించిన రెమినిసెన్సెస్ ఆఫ్ ది నెహ్రూ ఏజ్ అనే పుస్తకంలో నెహ్రూ గారి వివాహేతర సంబంధాల గురించి ఏమని వెల్లడించారు. అదే బుక్ లో 29th చాప్టర్ లో షీ అనే పేరుతో వాడు ఏం చెప్తున్నాడు, ఒకడు గియాజుద్దీన్ గాజీ అని చెప్పిండు. ఓకే, మనకి ఎలాంటి ఆధారం లేదు వాడు చెప్పిన ముచ్చటకి. ఓకే, ఇంకోటి ఆ మౌంట్ బ్యాటన్ అండ్ వైఫ్ ఆమె ఎడ్వినా మౌంట్ బ్యాటన్. ఓకే, ఆమె మౌంట్ బ్యాటన్ యొక్క కూతురు, ఎడ్వినా మౌంట్ బ్యాటన్ కానీ మౌంట్ బ్యాటన్ యొక్క కూతురు. ఈ యొక్క ఆ మౌంట్ బ్యాటన్ అంటే విక్టోరియా రాణికి ఏది ఆ యొక్క గ్రాండ్ సన్. ఓకే, సో లేకపోతే దగ్గర వాళ్ళ కుటుంబం, ఫ్యామిలీ. ఓకే, సో ఆ చివరి వైస్రాయ్, చివరి ఆ యొక్క బ్రిటిష్ క్వీన్ కి అత్యంత సన్నిహితులు. అయితే వాళ్ళ కూతురు ఏం చెప్పింది అంటే, నెహ్రూ గారు మా మదర్. ఓకే, అప్పుడప్పుడు కలిసేవారు పబ్లిక్ లో. ఓకే, వాళ్ళకి ఎలాంటి ఫిజికల్ రిలేషన్షిప్ లేదు. ఆ తర్వాత మృణాలిని సారాభాయ్ ఒక డాన్సర్. ఓకే, ఆయన వాళ్ళ హస్బెండ్ కూడా ఏదో ఉన్నాడు. ఓకే, సో అది పబ్లిక్ లో ఒక డాన్స్ చేస్తుంటే అతను ఆమెను అప్రిషియేట్ చేస్తున్నాడు. ఓకే, నీ దగ్గర ఏమన్నా వీడియోలు ఉంటే ఒక ఆయన చెప్తున్నాడు, సాధువు గారు, వాజ్పేయి గారు ఎట్లా చచ్చిపోయారో మీకు తెలుసా అని అడుగుతున్నాడు. చెప్పాలన్నా పబ్లిక్ లా ఇజ్జత్ పోతుందని అంటున్నాడు. యడ్యూరప్ప అయితే మనం గోకేటి వీడియోలు కూడా షేర్ చేసినాం. ఓకే, ఇక బీజేపీ ఎంపీ అయితే కోడలికి గన్ను పెట్టి ఏం చేసిండో చూపెట్టినాం. సో పొద్దుగా లేస్తే ఆమెను వస్తువు చూసే కల్చర్ వాళ్ళ లోపల ఉంది. ఓకే, ఈ గన్నులు బట్టి ఇది కల్చర్ ఉంది. చదువుకు దూరం చేసి అడ్డమైన మూఢాచారాలు నింపేది వాడు. ఓకే, ఏ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెట్టాడు, కొత్త అభివృద్ధి చేయడు, ఉన్నాయి అమ్ముతాడు, అడిషనల్ ట్యాక్సులు వేస్తాడు, ధనవంతులకేమో ట్యాక్సులు తగ్గిస్తాడు, పేద మధ్య తరగతికేమో ట్యాక్సులు వేస్తాడు. ఉన్న చెత్త అంతా వాళ్ళ దగ్గర పెట్టుకొని వాడు మంచి చేసింది దేశానికి మంచి చేసిన వాళ్ళ మీద చెత్త. ఒకవేళ నిజంగా వాళ్ళకి ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఎవరికైనా ఉన్నా, ఓకే, ఆ చేసేటోనికి చేయించుకునేటోళ్ళకి లేని నొప్పి మనకు అనవసరం. నేను ఒక్కటే చూస్తా రాజకీయాలు, వాళ్ళ పర్సనల్ లైఫ్ నన్ ఆఫ్ మై బిజినెస్. ఓకే, నేనేం ఆలోచిస్తా, నేను కట్టే ట్యాక్స్ డబ్బు, ప్రజలు కట్టే ట్యాక్స్ డబ్బులు ప్రజలకు సద్వినియోగం అవుతున్నాయా లేదా అని ఆలోచిస్తా. అంతకు మించి నేను వాళ్ళ పర్సనల్ లైఫ్ నన్ ఆఫ్ మై బిజినెస్. ఒక్కొక్కడి చరిత్రలో పర్సనల్ లైఫ్ పోతే ఇక చెత్తనే ఉంటుంది. అది మనకి ఏ సంబంధం? వాడు 100 మందితోటి తిరగని 1000 మందితోటి తిరగని, వాని పెళ్ళానికి బాధ ఉండాలి, లేకపోతే ఆమె మొగనికి బాధ ఉండాలి, కానీ నాకెందుకు ఉంటుంది? నాకేమో అవసరం వాళ్ళ పర్సనల్ లైఫ్? ఆ క్రమంలో ఈ చెత్తతోటి ఎవరికి యూజ్ కాదు. ఓకే, అయినప్పటికీ ఈ చెత్త నింపి వాళ్ళ మీద నెగిటివ్ ఇంప్రెషన్ తెచ్చి ఇక కాంగ్రెస్ అంటేనే ఇది చేసేసి